వాక్యోపదేశకు బిషప్. మరి ఆయన ఒకసారి పోయిన నెలలో మా కాడికి వచ్చి దైవ సేవకులకు కావలసినటువంటి వర్తమానాన్ని అందించినటువంటి బిషప్ గారు. మరి ఆ రోజు చాలా చక్కగా అందించారు మా గ్రామానికి వచ్చి. మరి వారికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు అనుకోకుండా ఈ మధ్యకు నేను రావడం జరిగింది కాబట్టి మరి మనం చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భవనకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మరి ఈ యొక్క మీ ప్రభు సంస్కారంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. నీ కృపలో భద్రపరచండి, నిన్న దేవుడు మరించండి తండ్రి. ప్రభా, మరి మాట్లాడుతున్నటువంటి నాకు, వింటున్నటువంటి వీరికి మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని ప్రభా, ఈ ఆవరణలోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మా ప్రభా మీరు దర్శించి తాకండి నాయన. ప్రతి ఒక్కరూ వచ్చిన వారు ఖాళీగా వెళ్లకుండా తండ్రి, వారు ఏదో ఒకటి వారి హృదయంలో నింపుకొని వెళ్ళటమని కృప దయచేయండి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మాట్లాడుతున్న నాకు వింటున్న వీరికి మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసయ్య నామమున పరమ తండ్రి, ఆమేన్. అమ్మ, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మాది పెదముప్పార గ్రామం. ఎందుకే కానీ ఇక్కడ దంతాల పెళ్లికి ఇంకా లోపలికి ఉంటుంది. పెదముప్పార గ్రామం. మరి నా పేరు పాస్టర్ ఆశీర్వాదం గారు. మేము పద్మశాలి కుటుంబంలో పుట్టి తర్వాత ఆ పని చేసుకుంటూ నిజ దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకున్నాను కాబట్టి పద్మశాలి కుటుంబంలో దేవుడి సన్నిధికి వచ్చేసాము. చాలా మంది అనుకుంటారు ఎవరో అది ఇతర మతాల్లో ఉండబడిన వాళ్ళు, తక్కువ జాతి వాళ్ళు ఈ దేవుడిని నమ్ముకునే వాళ్ళు అదే అనుకుంటారు. కానీ ఈ దేవుని విషయం తెలిసిన వారు గొప్ప వాళ్ళు అయితేనే నమ్ముకుంటారు. ఎందుకోసం అంటే ఈ దేవుడు మీకు దొరకాలంటే ఉన్న డబ్బన్న పోవాలి, తీరని జబ్బన్న రావాలి. ఏ రావాలి? మీ దగ్గర మీరు సంపాదించుకున్న డబ్బంతా పోయి ఆఖరికి దరిద్రుడు అయిన తర్వాత ఏం చేస్తారు చెప్పు? ఎప్పుడు చూస్తున్నాడు? పట్టించుకోడు. అప్పుడు అయ్యా నాకు దిక్కెవడు అంటే నువ్వే దిక్కు దేవుడా అని ఆ దేవుని దగ్గరికి అని వస్తారు. లేకపోతే తీరని రోగం ఆరోగ్యం పోతావు దగ్గర పడింది వాయిదా అన్నప్పుడు అప్పుడు చివరిసారిగా నేను ఈ దేవుని నమ్ముకుంటానని వచ్చేస్తాను. అందుకోసం ఉన్న డబ్బన్న పోవాలంట, తీరని జబ్బన్న రావాలి. అలాగైతే ఈ నిజ దేవుడిని నమ్ముకునే వాళ్ళు ఎక్కువ అన్నట్టు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. మరి ఇంతసేపు చక్కని పాటలు పాడినటువంటి సహోదరి చాలా సంతోషం. మరి ఆ సహోదరి చాలా చాలా అద్భుతమైన పాటలు. నేను రాగానే ఒక పాట ఏంటంటే బాలుడు కాదమ్మా బలవంతుడైన యేసు అని చెప్పి పాట పాడుతుంది. చాలా అద్భుతంగా ఉంది. మరి చక్కని పాటలు పాడి ఇంతవరకు నడిపించిన సహోదరికి నా ప్రభుత్వ వందనాలు. ఈరోజు మనము ఒక మంచి పాఠాంశం ఏంటిదంటే మర్యాదను నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి చెప్పండి? మర్యాద నేర్చుకోవాలి. అంటే మరి మనకు మర్యాద తెలుసని మనం అనుకుంటున్నాం. మర్యాద తెలుసని మనం అనుకుంటున్నాం. కానీ ఈ మర్యాద ఎలా ఉంటుందంటే లోక మర్యాద ఒకటి ఉంటుంది. మీకు తెలుసు లోక మర్యాద. మీ ఇంటికి ఎవరైనా సుఖపడి వచ్చింది అనుకో, ఏం చేయాలి మీరు? వారికి మర్యాద చేయాలి. ఏదో ఒకటి మర్యాద చేయాలి. చేస్తే అప్పుడు మిమ్మల్ని వారి ఊరికి పోయి నాన్న పోగొట్టుకుంటూ పోతాడు. అది లోక మర్యాద. కానీ దేవుని మర్యాద అలాంటి మర్యాద కాదు. అందుకోసమే లోక మర్యాదకు దేవుని మర్యాదకు తేడా ఏంటిదన్నది ఈరోజు మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. ఒకసారి 2 రాజుల గ్రంథంలో మీరు బైబిల్ విప్పినట్లయితే 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనం ఒక మాట తీసిన వాళ్ళు కొంచెం చదివి సహాయం చేయండి. 2 రాజుల గ్రంథము రాజుల గ్రంథము 2 రాజులు 17వ అధ్యాయం 25వ వచనం. అయితే
యెహోవా యందు ఏమి లేని వారట. ఈ ఆవరణములో అడుగు పెట్టినటువంటి వ్యక్తికి ఏముండాలో తెలుసా? ఒక పోలీస్ స్టేషన్ పోయినామనుకో, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అవకాశం ఉండదు. అక్కడ నోరు కాముగా ఉండాలి. ఏమన్నా అల్లరి చిల్లరగా గట్టిగా మాట్లాడావా, గట్టిగా కోడి గీచి పంపిస్తారు బయటికి. అవునా కదా? అంటే అక్కడ భయం ఉంటుంది. కానీ ఇదేంటిదో తెలుసా? ఇది అంతకంటే గొప్పది. ఇది అంతకంటే గొప్పది. దేవుని చదవమ్మా. దేవుని భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపినట. భయభక్తులు లేని మధ్యలకు ఏమొచ్చినాయట? భయభక్తి లేక విచ్చలవిడిగా తిరుగుతున్నారు జనులు. వస్తానంటే వస్తున్నారు, చర్చికి పోతానంటే పోతున్నారు. సంవత్సరం కాదు, సత్యనారాయణ కూడా వచ్చిపోతానే ఉన్నారు. కానీ ఇలాంటి వ్యక్తులట, భయభక్తులు లేనిటువంటి వ్యక్తులకు దేవుడే చూసి 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 ఓర్చుకోలేక వారి మధ్యకి ఏం పంపించాడట? సింహములను పంపించాడట. సింహములను పంపించాడట. ఎందుకోసం అంటే, మీకు నేనంటే భయం లేదు, నేనంటే భక్తి లేదు. మీరు ఇక్కడికి వచ్చినట్టే వచ్చారు, కనీసానికి దిక్కులు చూసే వాళ్ళు దిక్కులే చూస్తారు. ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ముచ్చట్లే పెట్టుకుంటారు. ఎక్కడో ఇంటికాడి సమస్యలన్నీ తెచ్చి ఇక్కడే మాట్లాడుకుంటారు. కానీ ఇదేంటో తెలుసా? పరిశుద్ధమైనటువంటి స్థలం, పవిత్రమైనటువంటి స్థలం. ఈ స్థలంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? భయముతో ఉండాలి, భక్తితో ఉండాలి, వినయముతో ఉండాలి. ఎంత తగ్గించుకొని ఉంటే అంత హెచ్చించబడతావు. అందుకోసం ఇంకొక మాట చూడదు. కొందరిని చంపెను. ఆ దేశపు దేవుని మర్యాద ఏమైందట? దేవుని మర్యాద అర్థం కావట్లేదట. మనుషుల మర్యాద మనకు అర్థమైంది బాగా. మన ఇంటికి ఎవడన్నా రాగానే వారి కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలా, వారికి గురి చేయాలా, లేకపోతే టీ పెట్టాలా, లేకపోతే ఇంకా వారికి ఏమి ఇవ్వాలి అని చెప్పి ఈ మర్యాద బాగా తెలుసు. కానీ నువ్వు దేవుని మందిరానికి వచ్చినాక కనీసం పావుగంట అయినా కూర్చొని మోకరించి ప్రార్థన ఎవరు రాలేదనుకోండి, సపోజ్ చెప్తున్నా, మీరే ముందు వచ్చారనుకోండి, ఎవరు రాలేదు కదా, నువ్వు అటు ఇటు వెళ్ళి బయటికి పోవడం అవసరం లేదు. నువ్వు మోకరించి నీ పనేదో తెలుసా? నువ్వు అక్కడ ఒక మర్యాద అన్నట్టు దేవునికి నువ్వు వచ్చావు, వచ్చి ఒక దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు అనేది ఆయన చూస్తూ ఉంటాడు. అందుకోసం నీ మర్యాదను ఆయన గమనిస్తూ ఉంటాడు. అందుకోసం అలాంటి మర్యాద నువ్వు పొందుకోవాలి. ఇంకొక మాట చూస్తే లేవీకాండంలో 19వ అధ్యాయం 32వ వచనంలో, లేవీకాండం 19వ అధ్యాయం 32వ వచనం, అధ్యాయము 32వ వచనం లేవీకాండం. మనం ఎందుకంటే బైబిల్ ఎప్పటికీ మనము తిప్పుతూ ఉంటే ఏది ఎక్కడ ఉందో మనకు తొందరగా దొరుకుతుంది. కానీ మనం కొంతమంది ఎలా ఉంటారంటే, ఈ ఆదివారం వచ్చి బైబిల్ పట్టుకొని వచ్చామనుకోండి, మళ్ళీ ఆదివారం దాకా దాన్ని ముట్టుకునే వాళ్ళు కూడా ఉండరు. ముట్టుకోక తీరా మళ్ళీ ఆదివారం వచ్చేనాడు ఏం చేస్తారంటే దాని మీద దుబ్బ పడతా చూసారా, ఆ దుబ్బ దొరుకుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. 19వ అధ్యాయం లేవీకాండం 32వ వచనం, నేను మీ దేవుడైన యెహోవాను తల నెరిచిన వారి ఎదుట లేచి ముసలి వారి ముఖమును కనుపరిచి నీ దేవునికి ఏం చేయాలట? ఇప్పుడు మనం ముందు చదువుకున్న కాడ కూడా ఏమన్నాడు? నాకు భయపడట్లేదు మీరు, నా మర్యాద ఏందో మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా ఏమన్నాడో తెలుసా? మీరు నాకు భయపడటం లేదు. ఇంకా ఏం చేయాలో తెలుసా?
మీ ముందు ఎవరైనా తలనేసినటువంటి వృద్ధులు ఉన్నారనుకో, ఈనాడు ఏం చేశారో తెలుసా? ముసలి వాళ్ళని చూసి చాలా మంది వయసుకున్న వాళ్ళు, ముసలిడబ్బా నువ్వెంత, నీ లెక్కెంత అని చెప్పి ఇలా తృణీకరించే వాళ్ళు ఉన్నారు. దేవుని మర్యాద ఏంటో తెలుసా? అలాంటి తలనేసిన వ్యక్తి నీ ముందు వస్తేనట, నువ్వు కుర్చీలో కూర్చున్న వాళ్ళైనా నిలిచి ఆయన కూర్చోవడానికి అవకాశం ఇవ్వాలన్నట. ఎందుకంటే ఆయన తలనేసిన వాడు, నీకంటే వయసులో ఈ అనుభవం ఉన్నవాడు, నీకంటే వయసులో పెద్ద పెద్ద. అందుకోసం అది దేవుని మర్యాద. కానీ లోక మర్యాద ఎలా ఉంటుందో తెలుసా? ముసలోళ్ళు వచ్చి పెద్ద మనుషులు వాళ్ళు ఉంటే ముసల్దానా పో అని చెప్పి ముసలమ్మను నిరాకరించే వాళ్ళు ఉంటారు, ముసలాయనను నిరాకరించే వాళ్ళు ఉంటారు. అందుకోసమే అంటున్నాడు, చూడమ్మా, తల నెరిసిన వారి ఎదుట లేచి గణపరిచి నీ దేవునికి భయపడ్డట్టు. అక్కడ నీ దేవునికి నువ్వు భయపడే వ్యక్తి అయితే పెద్దలను కూడా ఏం చేస్తావు? గణపరుస్తావు, గౌరవిస్తావు. దేవునికి నువ్వు భయపడని వ్యక్తి అయితే పెద్దలంటే నీకు లెక్క ఉండదు. వాడు వచ్చేసరికి ఏమంటావు తెలుసా? ముసలోడు నీ లెక్కే తప్ప అని చెప్పి ఆ ముసలోని నిలబెట్టి ఇలా కాలమే కాలేసుకుని ఊపుకుంటా కూర్చుంటాడు. నువ్వు దేవునికి భయపడవు, పెద్దలకు భయపడవు. అలా భయపడకుంటుంటే ఏమైందో తెలుసా? నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు. అలా భయపడ్డ వ్యక్తిని ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడట. ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడట. చూడమ్మా, నీ దేశమందు పరదేశి అయిన వాడిని బాధింపకూడదు. నీ మధ్య నివసించు పరదేశి. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు, పెద్దలను నువ్వు గౌరవిస్తేనట దేవుడు నీ విధేయతను చూసేట నిన్ను ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడట. ఈనాడు చదువులు ఉన్నాయి, ఎంతో మందికి డిగ్రీ చదువుతున్నారు. ఒక్కొక్కరు ఏంటిదంటే బీటెక్ అంటారు, ఏటెక్ అంటారు, ఓటెక్ అంటారు. ఆఖరిపోతే ఏ సంస్కారం లేకుండా సంస్కారం లేని చదువులు నీకెందుకు? అందుకే అంటాడు, చదువు రానుకంటే మేలని. ఎందుకన్నా తెలుసా? నీకు చదువు ఉన్నది కానీ ఏం లేదు, సంస్కారం లేదు. పెద్దలను నువ్వు గౌరవించాలని దేవుడికి నువ్వేం భయపడతావు? దేవుడికి నువ్వేం భయపడతావు? అందుకోసం ఇలాంటి పిల్లలు ఈనాడు ఎంతో మంది ఏ దిక్కు మొక్కు లేకుండా ఉండిపోతున్నారు. అదే పెద్దలను గౌరవించి దేవుడికి భయపడేటువంటి పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? సింహాసనం మీద కూర్చుండే వారిగా ఉంటారు, అధికారులుగా ఉంటున్నాడు దేవుడు. అధికారులు ఒకసారి నిర్గమకాండం మనం చూస్తే 18వ అధ్యాయం 6వ వచనంలో, నిర్గమకాండము 18వ అధ్యాయము 6వ వచనం. ఇత్రోను నేను నీ మామ అయిన నేను నీ భార్యయు నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా. చూడండి, మోషే ఎవరనుకుంటున్నారండి? మామూలు వ్యక్తి. ఆయనే ఇజ్రాయేల్ ప్రజల్ని 20 లక్షల మందిని నడిపించినటువంటి ఒక మహానాయకుడు. ఆయన ఎన్ని సంవత్సరాలు చదివాడో తెలుసా? 40 సంవత్సరాలు చదివాడు. 40 సంవత్సరాలు. ఆయనంత చదువు ఎవరు చదవలేదు. 40 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తి, ఇజ్రాయేల్ ప్రజలు 20 లక్షల మందిని నడిపించినటువంటి వ్యక్తి, ఆయన కాడికి ఎవరు వచ్చారో తెలుసా? సేవలో ఉన్నప్పుడు సౌకర్యాలు ఉన్నాయి. భార్యను పిల్లల్ని ఎక్కడ వదిలిపెట్టినట్టే మామ దగ్గర వదిలిపెట్టాడు. భార్యను 2 కొడుకులను ఎక్కడ పెట్టాడు? ఇత్రో అనే మామ దగ్గర ఉంచి ఇక్కడ దేవుడి పనిలో ఇతడు ఉన్నాడు. ఇతడు ఉంటే ఇప్పుడు ఇతడి కాడికి ఎవరు వచ్చారంటే మామను, భార్య, పిల్లలు అందరూ వచ్చేసారు. వచ్చేసారని ఒక వ్యక్తితో కబురు పంపాడు. చూడండి, అదే మాట ఇప్పుడు మనం చదువుకుంది. మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి, అబ్బా, మామకు వందనాలు చేసిన అల్లుడు ఉన్నాడండి.
ఉన్నాడా? ఈనాడు చూడండి లోక మర్యాద ఎప్పుడో తెలుసా? ఆనితో మామ వస్తాడంటే మా మామగాడు వస్తాడు చూడు, మా మామగాడు అంటే అంత విలువలే దానికి మామ అంటే. నీకు కావలసినటువంటి భార్యను కని పెంచి పెద్ద చేసి 20-25 సంవత్సరాలు చాది నీకు అప్పచెప్పినటువంటి నీ మామ, అలాంటి వ్యక్తిని వస్తున్నాడంటే నా మామగాడు వస్తున్నాడు చూడంటాడు. అది లోక మర్యాద. కానీ దేవుని మర్యాద ఏంటో తెలుసా? మామ వచ్చాడు అనగానే పరుగున 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 పోయి మామగాడు ఏం చేసాడట? వందనములు చేసి ముందు పోయి వందనాలు మామ అని వందనాలు దండం పెట్టి ముద్దు పెట్టుకున్నాడు. వారు ఒకరి క్షేమములు ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చి తర్వాత మోషే ఇశ్రాయేలు కొరకు ఫరోకు ఐగుప్తులకు చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టమంతయు యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. మామా, మేము వచ్చింది చిన్న ప్రయాణం కాదయ్యా, 40 సంవత్సరాల ప్రయాణం. మా ప్రయాణం ఇన్ని ప్రయాణాలలో మనం 4 రోజులు ప్రయాణం చేసామనుకో, బాణం ఎట్లుండదండి? సమయానికి తిండి లేక, సమయానికి పడగలేక ఎంతో నిరసించినట్టు. వారు 40 సంవత్సరాలు చేశారు ప్రయాణం. 40 సంవత్సరాలలో ఎన్నో కష్టకాలాలు ఎదురయ్యాయి, ఎన్నో విపత్తులు ఎదురయ్యాయి. వాటన్నిటిలో నుంచి మా దేవుడు ఎలా కాపాడాడంటే, ఇగో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు మాకు. ఆ అరణ్యములో మాకు ఆహారం లేకుంటే ఆకాశం నుంచి దేవదూతలు తినే మన్నాను కురిపించాడు. మేము వంటకుండా పెట్టవలసిన పనే లేదు. 40 సంవత్సరాలు మేము వంటకుండా పెట్టకుండా మన్నా దేవదూతలు తినే మన్నాను కురిపించి మాకు సంతోషంగా మా కడుపులు నింపేశాడు. అరణ్యంలో నీళ్ళు లేవు, బండబడితే నువ్వు బోరేసినోడు కూడా బండబడదని ఏం చేస్తాడు? ఉడబిక్కొని పోతాడు. బావి తీసేవాడు కూడా బండబడితే పోతాడు. కానీ మా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆ బండలో నుంచే మధుర జలాన్ని రప్పించిన మా దేవుడు. ఇవన్నీ చెబుతుంది. అసలు ఇద్దరు ఆశ్చర్యపోయాడట, ఎన్ని అద్భుతాలు చేశాడు మీ దేవుడు అని చెప్పి. ఆయన అన్యుడిగా ఉండబడిన వాడు. ఇవన్నీ విన్న తర్వాత ఏమంటాడు ఒక్కసారి చూడండి, 11వ వచనం. దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే, అబ్బా ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు తెలుసా? ఇంట్లో ఒక అన్యుడు ఏమంటాడు తెలుసా? మీ దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడయ్యా. నేను వింటున్నాను. మీ దేవుడు సమస్త దేవతలు, ప్రపంచంలో ఉండబడిన దేవతలు ఏంటో తెలుసా? 33 కోట్లట. ఈ 33 కోట్లల్లా మొట్టమొదట ఆయన ఈయనే. అందుకోసం అంటున్నాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనను. దేవుడికి అర్పింపగా అహరోను ఇశ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో అబ్బా అసలు ఆయన ఇద్దరుకు అసలు దేవుడు అంటేనే తెలియదు. కానీ ఎప్పుడైతే అల్లుడు గాడికి వచ్చిండో అల్లుడు మర్యాద చూసి ఆయన కరిగిపోయిండు. ఏ అల్లుడన్నా మా అమ్మకు వచ్చి దండం పెట్టుకున్నాడు ఉన్నాడా? ముద్దు పెట్టుకున్నాడు ఉన్నాడా? కానీ నా అల్లుడు ప్రేమతుడు. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నమ్ముకున్నటువంటి దేవుని బట్టి వచ్చింది. అది నువ్వు నమ్ముకున్నటువంటి దేవుని బట్టి ఒక మనిషి మారిపోవాలి. కరడు కట్టిన తీవ్రవాదైనా మారాలి, దొంగైనా మారాలి, వ్యభిచారైనా మారాలి. వాడు ఎలాంటి వాడైనా మారాలి నీ ప్రేమను బట్టి. అందుకోసం ఇద్దరు ఏం చేశాడంటే ఆయన
ఆ మాటను బట్టి చూస్తే ఏమైందంటే మారిపోయాడు. మారిపోయినటువంటి వాడు ఏం చేశాడో చూడు ఒక్క మాట. అక్కడ చూసినట్లయితే మారిపోయి ఆయన ఏం చేశాడంటే నీ సమస్త దేవతల కంటే గొప్పవాడు నీ దేవుడు అని చెప్పి ఈయన అంటున్నాడు. సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఒక మనిషి హృదయాన్ని మార్చాడు. ఈయన చేసేటువంటి పని అట, ఈయన దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు. అలాంటిది ఈయన చేసే పని నచ్చలేదని చెప్పి మామ చెప్పాడట. మన పెద్దోళ్ళు ఏదన్నా తప్పు పని చేసినప్పుడు మనం చేస్తే మనం వింటామా అండి? నువ్వు నాకు చెప్పేది ఏంటి, నేను మామూలు అనుకుంటున్నావా, నేను ముఖాముఖిగా దేవుడితో మాట్లాడినటువంటి వాడిని, నువ్వు నాకు చెప్పేది ఏంటంటావు. కానీ ఆయన ఏమి చేశాడో తెలుసా? ఒక్కసారి చూడండి అమ్మా, ఒక్కసారి చూడండి 18వ అధ్యాయంలోనే 17వ అధ్యాయం. అందుకు మోసే అతన్ని చూచి నీవు చేయుచున్న పని మంచిది కాదు అన్నాడు. ఆ అల్లుల్లో ఒక తప్పు కనుగొన్నాడు అట. అసలు మోసేలో దేవుడే తప్పు కనుగొనలేదు. అలాంటిది దేవుడు నమ్ముకొని ఇద్దరు ఏం చేశాడో తెలుసా? అల్లుడు నువ్వు చేసే పని ఒకటి బాగలేదు అన్నాడు. ఏంటిలో చెప్పు మామ అన్నాడు. అనేసరికి ఇజ్రాయేల్ ప్రజలు ఎంతమంది? 20 లక్షల మంది. 20 లక్షల మందికి ఈయన ఒక్కడే తీర్మానం చేయాలంటే పొద్దున్నట్టు మొదలుపెట్టి రాత్రి 10 అయినా కానీ తీర్మానాలు కావట్లేదు. అప్పుడు అన్నాడు, నువ్వు ఒక్కడి కాదయ్యా తీర్మానం చేసేది, ఇందులో మంచి నీతి కలిగిన వ్యక్తులను, న్యాయం కలిగిన వారిని, దైవభక్తి కలిగిన వారిని, మంచి విశ్వాసం కలిగిన వారిని 100 మందికి ఒకరిని పెట్టు, 1000 మందికి ఒకరిని పెట్టు, 500 మందికి ఒకరిని పెట్టు, 100 మందికి ఒకరిని పెట్టు అని చెప్పి ఆయన సలహా ఇస్తే, ఆ సలహా ప్రకారం ఈనాడు కోర్టులు కూడా చిన్న చిన్న కోర్టులు చిన్న చిన్న తగాదాలకు ఉంటాయి. సుప్రీంకోర్టుకు ఎప్పుడు పోతాం తెలుసా? ఎప్పుడు పోతామమ్మా? పెద్ద కేసు ఇక్కడ తీరకుంటుంటే అప్పుడు సుప్రీంకోర్టుకు పోవాలా. అదే విధంగా ఈయన అన్నాడు, ఇలా ఈ జనులలో మంచి నీతి చూడండి అమ్మడుకోండి. అక్కడ అంటాడు, నీవును ప్రజలను నిశ్చయముగా నలిగిపోతున్నారు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము. దేవుడు నీకు తోడయ్యుండును. కేవలం కార్యములను తెలుపవలెను. నువ్వు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి, లంచగొండులు కాకుండా ఉండాలా మనిషి. మనుషులను ఏర్పరచుకోను. ఒక నాయకుడిగా పెట్టేటప్పుడు ఎలాంటి వ్యక్తులను నాయకుడిగా పెట్టాలో తెలుసా? మంచి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి, ధనాపేక్ష లేనటువంటి లంచగొండి కాకుండా ఉండాలి. ఇలాంటి వ్యక్తులను వెనుకలాడు ఏం చేయి? 1000 మందికి ఒక నాయకుడిగా పెట్టు, 100 మందికి ఒకరిని పెట్టు, 10 మందికి ఒకరిని న్యాయాధిపతులను నియమింపవలను. ఇప్పుడు చూడండి మావ చెప్పిన సలహా ఎంత బాగుందో. ఇతడు ఒక్కడే కొత్తంతా పరిష్కరిస్తున్నాడు, ఏ పరిష్కారం కావట్లేదు. ఇది చూసి మామ ఏమన్నాడు తెలుసా? మోసే నువ్వు చేసేది ఏం బాగలేదయ్యా అన్నాడు. అనగానే ఇంకోనేది గొప్ప రావాలా? నేను ఇజ్రాయేల్ ప్రజలు 2 సంవత్సరాలు నడిపించున్నాను, 40 సంవత్సరాలు విద్యాబుద్ధి కలిగిన వాడిని, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన వాడిని, నాకే నువ్వు చెప్తావా అని అంటాడు. అని చెప్పు మామ, ఏంటో చెప్పు, నా తప్పేంటో చెప్పు, నేను సరిదిద్దుకుంటా అన్నాడు. అలా దైవభక్తి సామర్థ్యత కలిగినటువంటి వాడే మోసే. అందుకోసమే మోసేది ఏమన్నాడో తెలుసా? నా ఇల్లంతటిలో మోసే ఏమన్నాడు? మోసేది ఏమన్నాడు దేవుడు?
నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నా మోసే అన్నాడు దేవుడు. దేవుని ఇల్లు అంటే ఆయన గృహం. ఆయన గృహం అంటే సంఘం. సంఘంలో ఒక మంచి నాయకుడు. కాబట్టి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే అన్నాడు. మోసే అన్నాడు. అలాంటి మోసేకు ఇలాంటి సలహా ఇచ్చినప్పుడు మా మామ చెప్పిన సలహా బాగున్నదని చెప్పి అప్పుడు అలా సామర్థ్యత కలిగిన వాళ్ళు, సత్యంతో ఉండబడిన వాళ్ళు, లంచం లేకుండా ఉండబడిన వాళ్ళు, ఇలాంటి వ్యక్తులను కొంతమందిని ఏర్పాటు చేసి 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని, వాళ్ళ సామర్థ్యత ఎంత ఉన్నదో, వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందో అంత పెడితే ఎన్ని చిన్న చిన్న సమస్యలన్నీ ఇక్కడనే తీర్మానం అయిపోతున్నాయి. ఇక ఏదో ఎన్నడో తీర్మానంగానే ఒకే ఒక సమస్య మోసే దగ్గరికి వెళ్తుంది. ఇది ఎంత బాగుంది చెప్పండి. అందుకోసం దీన్ని బట్టి ఈనాడు కోర్టుల్లో చిన్న కోర్టు, పెద్ద కోర్టు, ఇంకా పెద్ద కోర్టు అని ఇలా తీర్మానాలు జరిగిపోయినాయి. బైబిల్ బట్టి బయట ప్రపంచం నడుచుకుంటుంది, కానీ బయట ప్రపంచాన్ని బట్టి బైబిల్ నడుచుకునేది కాదు. ఎవడైనా ఏదైనా నియమించుకోవాలని, ఏ ధర్మశాస్త్రమైనా నెరవేరాలంటే బైబిలే దానికి ప్రాధాన్యత. బైబిలే దానికి ప్రాధాన్యత. అందుకోసమే ఒక మాట మనం చూసుకొని ముగించుకుందాం. ఒకసారి మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. రెండవ అధ్యాయము 19వ వచనం. మొదటి రాజులు 2వ అధ్యాయము 19వ వచనం. బెత్షెబా రాజైన సొలొమోను యొద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి సొలొమోను తల్లి వస్తున్నది దూరం నుంచి. సొలొమోను రాజ్య సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. తల్లిని చూసి వెంటనే ఏం చేశాడో తెలుసా? సింహాసనం నుంచి లేచి ఆ తల్లిని ఎదుర్కొని తల్లిని నమస్కారం చేసి రాజ్యంలోకి ఆ సింహాసనం పక్కకు ఇంకొక సింహాసనం నుంచి కూర్చోబెట్టాడు. ఇది లోక మర్యాద కాదు, ఇది దేవుని మర్యాద. అదే లోక మర్యాద అయితే ఎలా ఉంటుందో తెలుసా? ఈ సింహాసనం నుంచి లేవడా రాదు, లేవకుండా ఎవరున్నారు అక్కడ, మా మంచిది సింహాసనం పక్కనేయండి అంటాడు. అది లోక మర్యాద. అందుకోసం దేవుని మర్యాద చూడండి ఎంత బాగుందో. అక్కడ సొలొమోను బెత్షెబా వస్తుందని గమనించి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద నుంచి తన తల్లి కొరకు అతని కుడి పార్శ్వమున కూర్చుండేది. చూడండి, తల్లిదండ్రులు గౌరవించినటువంటి పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? గనుడుగా ఉంటారు. దేవుడికి భయపడ్డ పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? ఘనత నొందుతారు. ఇతని కంటే అబ్షలోము పెద్దోడే, ఇతని కంటే అమ్నోను పెద్దోడే. పెద్దోళ్ళకు దక్కలే రాజ్య పరిపాలన. ఎవరికి దక్కిందో తెలుసా? సొలొమోను వినయ విధేయుడై పెద్దలను గౌరవిస్తున్నాడు, దేవునికి భయపడుతున్నాడు. దేవునికి భయపడతాడు, పెద్దలను గౌరవిస్తాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కానీ ఇతని కంటే పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు. అమ్నోను పెద్దోడే, అబ్షలోము పెద్దోడే. కానీ వీరిద్దరిలో ఎవరు మాత్రం రాజ్య పరిపాలన మీరు రాజు కావాలని వారిలో తపన ఉన్నారని వాళ్ళు రాజులు కాలేదు. కానీ అది ఎవరైతే విధేయతగా ఉంటారో ఆ విధేయతగా ఉండబడినటువంటి వారిని ఏం చేస్తారంటే దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టారు. సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఈ సింహాసనం మీద కూర్చొనే వాళ్ళైతే ఎలా ఉంటారో తెలుసా? ఎలాంటి అవమానాలైనా మీరు భరిస్తూ ముందుకు వెళ్తారు. ఎవరు తృణీకరించినా కానీ, అపహాసించిననుకో, అపహాసించినప్పుడల్లా మీరేమన్నాడు తెలుసా? ఆమేన్ కూడా ముందుకు పోవాలి. నిన్ను అపహసించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నది, ఆమేన్ కూడా మీరు ముందుకు పోవాలి. అపహసించినటువంటి మాటలన్నీ ఏవైతే తెలుసా? ఒకనాడు
అవన్నీ ఆశీర్వాదపు ఊటలు అయితే మీకు, అవన్నీ మీకు ఆశీర్వాదపు ఊటలు అయితే, అపహాసాలన్నీ ఆశీర్వాదపు ఊటలు అయితే. ఒక వ్యక్తి అట బైబిల్ నమ్ముకున్నటువంటి వ్యక్తినట అపహాసం చేశాడట. ఎవరి వరే మీరు ఎప్పుడు ఆ నల్లపుట్టగా ఉన్నటువంటి దాన్ని చదువుతారా అని చెప్పి, అది లైబ్రరీకి పోదాంపా ఈరోజు అన్నాడట. అని ఏం చేశాడంటే ఆ లైబ్రరీకి పోతే ఆ లైబ్రరీలో ఉండబడినటువంటి వ్యక్తికి ముందే ఫోన్ చేశాడట. అరే బైబిల్ ఉన్నది మీ షాప్లో అంటే ఉన్నదయ్యా అన్నట. దాన్ని ఎక్కడ పెట్టంటే అన్ని పుస్తకాల కంటే కింద పెట్టన్నాడు. అన్ని పుస్తకాలు దాని మీద పెట్టన్నాడు. ఆడికి పోయేసరికి ఇద్దరు పోయేసరికి ఇక్కడ ఈ ఏరణ చేసేవాడు అనుకున్నాడట, ఒరే మీ బైబిల్ చూడరా ఎక్కడ ఉన్నదో, ఎక్కడ ఉన్నది, అన్ని బుక్కుల కంటే కింద ఉన్నది, ఇక పై చదువుతారు దాన్ని ఎవరు చదవరా అని చెప్పి అన్నాడట. అంటే ఈయనేమన్నాడు తెలుసా బైబిల్ చదివితే ఆయన, అరే ఇది అన్ని పుస్తకాలకు ఎలాంటిదో తెలుసా, పుట్టినీళ్ళు రా, అందుకే కింద ఉన్నది అన్నాడట. ఇది అన్నింటికి పుట్టినీళ్ళు, ఈ బైబిల్ ఎలాంటిదో తెలుసా, పుట్టినీళ్ళు, అందుకే అన్నిటికంటే కింద ఉన్నది అన్నాడు. గురి బాలేక చెప్పుడు వీళ్ళు అపహాసం చేద్దామంటే వీడు ఇక్కడికి వచ్చినాక నాకు ఒక భారం లాంటి మాట వేసాడు అని చెప్పి మళ్ళీ వారం రోజులకు మళ్ళీ అన్నాడట, ఒరే ఇవాళ తీసి అన్నిటికంటే పైన పెట్టరా అన్నాడట. అన్నిటికంటే పైన పెట్టాడట. అరే ఇప్పుడు చూసేవారు అన్ని బైబిల్ ఎక్కడ ఉందో అన్నాడట. అంటే ఎక్కడ ఉందిరా అన్నాడట. అంటే పైన చూడట. ఇది అన్నిటికంటే మహాపరిశుద్ధమైన గ్రంథం కాబట్టి అన్నిటికంటే పైన ఉంటుంది. ఇది అన్నిటికంటే పైన కింద పెడితే ఇట్లా అన్నాడు, పైన పెడితే అట్లా అన్నాడు. మీ సంగతి ఏందో అని చెప్పి ఈ రోజు మళ్ళీ ఫోన్ చేసి అన్నాడట, అదే దీన్ని పక్కన పడేయరా అన్నాడు. దీన్ని ఎక్కడ పెట్టు, ఇలా బుక్కులలో అసలే కలపకు, పక్కన పెట్టు అన్నాడు. మళ్ళా పోయారట. మళ్ళీ పోయిన తర్వాత అరే చూసావారా నీ పరిశుద్ధ నువ్వు చదివే బైబిల్ ఎక్కడుందో తెలుసా, అంటే ఇట్లా కలపలేదురా, పక్కన పడేసారా అన్నాడు. అరే అది అందుకే పవిత్రమైంది పరిశుద్ధమైంది కాబట్టి అందుకే పక్కకున్నది అన్నాడు. ఎక్కడుంది, పరిశుద్ధమైంది, పరిశుద్ధమైంది ఇలా కలుతుందా, కలవద్దు, అందుకే అది పరిశుద్ధ గంధం పక్కకున్నది అన్నాడు. ఇక నీతో పెట్టుకోలేదురా బాబు అన్నాడు. వాడు హేళన చేసిన వాడు చివరికట వాడే బైబిల్ చదవటం మొదలు పెట్టాడట. హల్లెలూయా, వాడే బైబిల్ చదవటం మొదలు పెట్టాడు. అందుకోసమే మన జీవితంలో ఎంతో మంది మనల్ని హేళన చేసే వాళ్ళు ఉంటారు, అపహాసం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అపహాసం చేసినంత మాత్రాన మనం బాధపడవద్దు. ఒక్క మాట మీకు చెప్తాను, అపహాసం చేసినటువంటి వ్యక్తి ఏమైతాడు, మత్తయి సువార్త ఒక మాట ఉందో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, నా నిమిత్తము మిమ్మల్ని ఏం చేస్తారట, నిందలు వేస్తానే ఉంటారు. ఏం చేస్తారంటే హింసలు పెడతా ఉంటారట. మీ మీద ఇంకేం చేస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు. అబ్బా ఇలాంటి వ్యక్తి మీరు ధన్యులట. ఇవన్నీ ఎంతమందికి వచ్చినాయి చెప్పండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి ఇంకేం చేయాలట, గంతులు వేయాలట. అట్లా అన్నప్పుడు మీరేం చేయాలి, గంతులు వేయాలట. ఓ మూల కూర్చొని ఏడవద్దు. నిన్న అవమానపరిచానని ఏడవద్దు. ఎందుకు తెలుసా, నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు నీ దేవుడు. నువ్వు ఎక్కడనైతే అపమానం పొందుకుంటావో అక్కడనే అందరంతా ఎత్తులో నిన్ను ఉంచుతాడు దేవుడు. ఎక్కడ అవమానం పొందుకుంటావో అక్కడ పరీక్ష పెట్టి రాసి పెట్టుకో. ఆ రోజు ఎక్కడ అపహాస్పాలైనావో అక్కడనే నిన్ను లేవనెత్తి వాళ్ళకు ఒక నాయకుడిగా నిన్ను నిలబెడతాడు, నిన్ను అధికారిగా ఉంచుతాడు. అందుకే అంటున్నాడు, మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమగును. ఇలాగన వారు మీ పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇంకొక మాట చూడండి, మీరు లోకమునకు. అబ్బా ఉప్పు ఎలాంటిది అనుకుంటున్నారు, ఉప్పు ఎలాంటిది, రుచినిచ్చేది.
రుచి. 1000 రూపాయలు పెట్టి మటన్ తెచ్చుకున్నాం అనుకో, ఉప్పు వేయకపోతే ఆ రోజు మీరు తినండి. ఉప్పు అస్సలు వేయకండి, అన్నీ వేయండి. మాకు మసాలా, నూనె అన్ని పెట్టండి, ఉప్పు మాత్రం వేయకండి. ఆ రోజు మీరు కూర తినండి. తింటారా? తినగలరా? తినలేరు. అందుకంటున్నారు, నువ్వెవరో తెలుసా? ఉప్పు. ఈ లోకానికి ఉప్పు టేస్ట్ ఇచ్చేవాడివి. టేస్ట్ నీతోనే వస్తుంది. ఒక రుచి రావాలన్నా నీతోనే. కాబట్టి ఈ రుచి పచ్చి లేని లోకం ఇది రుచి పచ్చి లేని లోకం. ఇందులో రుచి గల వాడవు నువ్వే క్రైస్తవుడు. అందుకోసమే నిన్ను ఏం చేశాడో తెలుసా? ఒక ఉప్పుగా ఏం చేశాడు? ఉప్పు అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? చూడండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు ఎలాంటిదంటే, మీరు పచ్చడి పెట్టుకున్నారనుకోండి, అలా కొంచెం ఉప్పు తక్కువ అయితేనే పచ్చడి ఉంటుందా? ఉన్నది మొత్తం తెల్ల సుక్కేసుకున్నట్టు అయితే గొడుగొచ్చి పారపోసే కాడికి వస్తుంది. అంటే దాన్ని టేస్ట్గా ఉంచాలన్నా, అది ఖరాబ్ కాకుండా ఉండాలన్నా దాన్ని కాపాడేది ఏదో తెలుసా? ఉప్పు. అందుకోసం ఈ లోకానికి మీరు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఉప్పు లాంటి వాళ్ళు. మీరు ఏ టేస్ట్ రావాలన్నా, ఏ ఆహార పదార్థాలు తినాలన్నా మిమ్మల్ని వేసుకోకుండా అది తింటే అది అసలే రుచి ఉండదు, పచ్చి ఉండదు. అందుకోసమే మీరు ఉప్పు లాంటి వారు. కాబట్టి ఈ ఉప్పు లాంటి క్రైస్తవులు ఏం చేయాలంటే అనేకులకు ఒక మాదిరిగా జీవించాలి. అందుకోసమే ఈ లోక మర్యాద కాదు, ఇది దేవుని మర్యాద. పెద్దలను గౌరవించాలి, తలదిరిచే వారిని గౌరవించాలి, తల్లిదండ్రికి లోబడి ఉండాలి. తల్లిదండ్రికి గౌరవించినటువంటి పిల్లలు ఏమైతారో తెలుసా? సొలొమోను తన తల్లిని గౌరవించాడు కాబట్టి సింహాసనం మీద కూర్చున్నాడు. ఈనాడు తల్లిదండ్రిని గౌరవించలేని పిల్లలు ఎంతమంది ఉన్నారో చూడండి. అందుకోసమే బైబిల్లో ఏమన్నాడో తెలుసా? పిల్లలారా మీ తల్లిదండ్రికి విధేయులై ఉండండి. విధేయులై ఉంటే ఏమైతే తెలుసా? ఒక లోకమే నీకు విధేయులుగా ఉండేటట్టు చేస్తాడు. అంత గొప్పవాడు దేవుడు. అందుకోసం ఈనాడు విధేయులుగా ఉండటానికి ఒప్పుకోవట్లేదు, కానీ తిరగబడటానికి ఒప్పుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రికి గౌరవించే పిల్లలుగా బ్రతకాలి. తల్లిదండ్రికి అందుకే సన్మానించండి అన్నాడు. వాళ్ళు సన్మానించండి అంటే సాతాను ఏమన్నా తెలుసా? మీరు సన్మానిస్తే మీకు ఆశీర్వాదం వస్తుందన్న సంగతి వారికి తెలుసు. అందుకోసం మీరు సన్మానించకండి, వారు సంపండి అని లోకం సాతాను చెప్పింది. అందుకోసం మూలవం తప్పిన ఘనతకెక్కిన పిల్లలు ఎంతమంది లేరనుకుంటున్నారు? వచ్చిన మంది. ఎందుకో తెలుసా? మీకు వచ్చే ఆశీర్వాదాన్ని తీసేయాలంటే మీ అంతటా మీరు తీసేసుకోరు. ఎట్లా తీసేసుకోరు? మీ ముసలోడు మీకు భారంగా ఉన్నాడు, ముఖం తీసే మరైపోతాడు అంటాడు. అందుకోసం దేవుడు ఏమంటాడంటే, మీ తల్లిదండ్రులని ఘనపరచండి, సన్మానించండి. తల్లిదండ్రికి లోబడి ఉండబడినటువంటి పిల్లలు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒక్క మాట చూసుకొని ముగించుకున్నా. నాకు ఇక్కడ సమయం ఎక్కువైపోయింది. ఒక్క మాట, 1 పేతురు 2వ అధ్యాయము 17వ వచనం. 1 పేతురు పత్రిక. ఈరోజు ప్రభు సంస్కరణ ఉన్నది కాబట్టి 1 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం. అందరినీ సన్మానించండి. దేవుడు అంటున్న మాట చూడండి. నీ తోటి వారిని, నీ పక్కకు వచ్చే సహోదరులను, నీ చర్చికి వచ్చే వాళ్ళను అందరినీ సన్మానించండి. ఇంకా అమ్మా ప్రేమించుడి. దేవుడికి ఏం చేయాలి? అబ్బా ఇది చూడండి, ఇప్పుడు మనకు 3 దిక్కులా మీరు దేవుడికి భయపడట్లేదని ఈరోజు హెచ్చరిక మాటలు మనం చదువుకున్నటువంటి లేవికాండంలో కానీ, నిర్గమకాండంలో కానీ, ఇక్కడ కానీ ఎక్కడ చూసినా కానీ దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే భయము, భక్తి, గురుకుతో ఉండాలి. ఈ ఆవరణలో నువ్వు అడుగు పెట్టావంటే మళ్ళీ ఎంత భయంతో ఉండాలంటే అంత భయంతో ఉండాలి. కాబట్టి దేవుడు మనని దీవించి ఆశ్రయించి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం.